రసాయన వ్యవసాయం విముక్తి కోసం చూస్తున్నారా? గోవు పాలనతో పాటు చేయు గో ఆధారిత వ్యవసాయం నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడ. నా పేరు నాగరాజు, అనంతపురం జిల్లా. ఎక్కడుంది అనంతపురం జిల్లా? చాలా దూరం. అయితే మీ అందరూ ఆరోగ్యంగా ఉండాలని నేను మీకోసం వచ్చా. ఉండాలా వద్దా? మరి ఆరోగ్యంగా ఉండాలంటే ఏం కావాలా? ఆహారం మంచిగా ఉండాలి. మీకు తెలుసా ఆరోగ్యం? ఇప్పుడు ఆహారం మంచిగా ఉందా? ఏముంది ఆహారంలో? ఒకరు మాట్లాడండి. దాంట్లో విషం ఉంది, తెలుసా? విషం ఉందా? పిల్లలకు తెలియదు సార్? తెలుసా వీళ్ళకి విషం ఉండేది? ఎంతమందికి తెలుసు? చేతులు ఎత్తండి. ఆహారంలో విషం ఉండేది. నేను అడుగుతాను మళ్ళీ చేతులు ఎత్తిన వాళ్ళని. ఏముంది బాగా చెప్పు, గట్టి చెప్పు. ఓకే, కెమికల్ వల్ల మీకు ఆహారంలో సారం లేకుండా పోతుంది, మీకు ఆరోగ్యం లేకుండా పోతున్నాయి. రెండు మైనస్, ఫర్టిలైజర్ అండ్ పెస్టిసైడ్స్. ఓకే, వ్యవసాయం చేస్తాడు మీ ఫాదర్ లేదా? ఏం చేస్తారు? కాంట్రాక్ట్. కూర్చో. ఎంతమంది వ్యవసాయం చేస్తారు మీ ఫాదర్స్? చేతులు ఎత్తండి, బాగా నీట్గా ఎత్తండి. అయితే మా ఆఫ్ ఎత్తుతో సిగ్గు ఏమన్నా వ్యవసాయం అంటే? సరే, ఓకే. మరి వ్యవసాయం లేని వాళ్ళకి ఏం కావాలా? కావాలొద్దా? అది విషమైంది. మరి నిప్పు ముట్టుకుంటే కాలుతుందా లేదా? తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా కాలుతుందా లేదా? కాబట్టి రైతు, మీ ఫాదర్స్ వ్యవసాయం చేసేవాళ్ళు ఈ ఫర్టిలైజర్ పెస్టిసైడ్స్ వేయడం వల్ల వానపాములు, పేడ పురుగులు, సూక్ష్మజీవులు, మనకు సంబంధించిన మంచి పురుగులు, మంచి మిత్ర పురుగులు అంటాం, ఇవన్నీ ఏమవుతున్నాయి? చనిపోతున్నాయి. కాబట్టి ఇక్కడ మనకి స్టడీలో ఫస్ట్ ఒక అక్షరం నేర్పిస్తారు. అది మీరు మొట్టమొదట స్కూల్లోకి వచ్చినప్పుడు ఏం నేర్పిస్తారు? అక్షరం. నిజమేనా? మొదటిది ఆ, రెండోది, మూడోది, నాలుగోది. చాలు, ఇంతవరకు చాలు. దీంట్లో అర్థం ఏముంది? మొదట ఎవరు? అమ్మ. రెండోది ఎంతమంది తెలుసావు? వెరీ గుడ్, వెరీ గుడ్. ఆవు తెలుసు. ఏ ఆవు? ఇప్పుడున్నావా? ఇంతకు ముందు ఉన్నావా? కాబట్టి మీరంతా చదువుకున్న వాళ్ళంతా ఏం చేశారంటే పాలు ఎక్కువ కావాలని చెప్పేసి దానికి వేరే జన్యు మార్పిడి అంటాం చేసి, అందుకే మనకు గురుకులాల్లో పెద్దలు ఏం చెప్పారు? గంగ గోవు పాలు గరిటెడైనను చాలని చెప్పారు. ఎందుకు? ఫ్యూచర్లో కడవడైననేమి కర్మపాలు అన్నారు. ఇప్పుడు కడవన్లనైననేమి కర్మపాలు. ఏమన్నా హెచ్ఎఫ్. మూడో పాయింట్ నేను యాడ్ చేశాను. ఇది అర్థమైందా? బకెట్లు ఇస్తున్నాయి కానీ ఏం ప్రయోజనం లేదు. ఎందుకంటే అవి చెప్పకూడదు, మీకు భాషలో కొన్ని జంతువుల పేర్లు చెప్పకూడదు. అవి సంథింగ్ మున్సిపాలిటీ. అందుకే మనకి ఆరోగ్యం కావాలంటే అమ్మ పాలు తాగిన తర్వాత ఏ పాలు తాగాలి? ఎటువంటి ఆవు పాలు? ఒకనాటి ఆవు పాలు. అంటే ఏమంటే నాటి ఆవు పాలు అంటారు. అంటే వెనుకటి అనేదాన్ని ఒకనాటి అన్నాం. ఒకనాటిది, వెనుకటిది అనేది నాటి అంటే. కాబట్టి మీకు ఎందుకు చెప్తాను ఈ విషయం అంటే, శ్రీకృష్ణుడు ఎంతమందికి తెలుసు? అందరికీ తెలుసు కదా? అందరికీ తెలుసు కదా? ఎవరు ఆయన? మీ తాతనా? మీ నాన్ననా? దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఆయన ఏం చేశాడు శ్రీకృష్ణుడు? ఆవులు కాసేవాడు. బలరాముడు వాళ్ళ అన్న ఏం చేసేవాడు? పంట పెట్టేవాడు. తెలుసా? బలరాముడు అంటే తెలీదు. నాగలు పట్టుకొని పంట పెట్టేవాళ్ళు. వాళ్ళిద్దరూ కలిసి ఏం చేశారు? పాడి పంట అని నామకరణం చేశారు. తెలుసా మీకు? పాడి అంటే ఆవులు,
పంట అంటే మనం తీసుకునే ఆహారం. వాళ్ళిద్దరూ కలిసి అన్నదమ్ములు పాడి ఒకరు ఆవులు కాస్తే ఒకరు పంట పెట్టారు. అప్పటికే నామకరణం అయిపోయింది సార్, అది పాడి పంట. ఆయన శ్రీకృష్ణుడు ఏం చేశాడంటే ఎప్పుడు ఆవు పాలు, ఆవు వెన్న, నాకెవడం లేదా వెన్న దొంగ అన్నారు కదా. అందుకోసం ఆ నేతి తినడం వల్ల ఆయనకి ఒక నీతి తెలిసింది. ఒక నీతి. ఏమి ఆ నీతి? ఆ నీతి తెలిసిన తర్వాత ఒక రీతి తెలిసింది ఆయనకి. 3 పాయింట్స్. నేతి తిన్న తర్వాత ఒక నీతి తెలిసింది ఆయనకి. ఆ నీతిని ఒక రీతిగా అందరికీ చెప్పాడు. అదే ఆవుతో వ్యవసాయం. ఈ భూమికి కావాల్సింది ఆవు పేడ, మూత్రం, రసాయనాలు కాదు. ఆ రసాయనాలు మీకు నోట్లోకి వేస్తా, డిఏపి, యూరియా మీకు నోట్లోకి వేస్తా. ఎలా ఉంటుంది మీకు? పాయిజన్. అదే ఆవు మూత్రం మీకు నోట్లోకి వేస్తా, ఎలా ఉంటుంది? అమృతం. అమృతం. అదే శ్రీకృష్ణుడు ఆనాడు కనుక్కున్నది ఒకటే. ఆవు పాలు, అమ్మ పాలు మనం 3 సంవత్సరాలు తాగిన తర్వాత ఏం పాలు తాగాలి? ఆవు పాలు తాగాలి. ఇస్ ఎ రీజన్. ఒకవేళ మీరు ఆవు పాలు తాగలేదనుకో, ఏదో తాగితే ఏదో విరక్తిగా ఏదో ఉందనుకో, మీరేం తినాలి? పెరుగు తినాలి. పెరుగు కూడా తినలేదనుకో ఏం తినాలి? మజ్జిగ తాగాలి. ఓకే. ఒకవేళ పాలు, పెరుగు, మజ్జిగ 3 తాగలేదనుకో కొంతమందికి, మీరు తీసుకునే ఆహారములో ఆవు మూత్రం, ఆవు పేడతో పండిన భూమిలో నుంచి వచ్చే ఎనర్జీ అద్భుతమైనది అది. కాబట్టి ఇక్కడ ఏమైతుంది? ఆవు పాలు తీసుకున్నవాడు ఒక నీతి తెలుసుకొని ఒక రీతిగా ఒక వ్యవసాయాన్ని, విధానాన్ని పాటిస్తాడు. అంత అద్భుతమైంది. కాబట్టి మనం తీసుకునే పదార్థంలో విడదీయండి, పదార్థాన్ని విడదీయండి. అర్థం. అవునా? ఈ పద ప్లస్ అర్థం తెలియాలంటే మీకు ఏం తీసుకుంటే అర్థం తెలుస్తుంది? పదంలోని అర్థం పదార్థమే. మీరు పదార్థం తీసుకుంటే ప్రతి పదంలోని అర్థం తెలుస్తుంది. ఆ ప్రతి పదంలోని అర్థం మీకు తెలిసిన తర్వాత మీరేం చేస్తారంటే, అమ్మ పదములో ఇంత పరమ అర్థము దాగి ఉందా? ఆశ్చర్యంగా ఉంటుంది మీకు. అవునా? ప్రతి పదములో కూడా ఇంత అర్థం దాగి ఉందని మీరేమనుకోవడం, ఇంత పరమ అర్థం దాగి ఉందా అంటాం. నిజమా? అంటామా లేదా? ఈ పరమ అర్థం వల్ల తెలిసిన తర్వాత ఈ పరమ అర్థం ఇంత దాగి ఉండేది ఎక్కడ ఉంది అంటే, ఇంకొక మనకు తెలిసిన ఒక ఆత్మ ఉంది. దాన్నే ఏమంటాం? పరమాత్మ అంటాం. ఏం సార్? ఆ పరమాత్మ ఎవరు? మన ఆత్మలకన్నిటికీ ప్రాణం పోసేవాడు, చూసేవాడు. ఎవరు? ఒక ఏ విధంగా అనుకోవచ్చు, భగవంతుడు కానీ, దేవుడు కానీ, పరమాత్ముడు కానీ, మీరు ఏ విధంగా అనుకోవచ్చు. ఓకే, ఉన్నాడా లేదా? ఆ పరమాత్ముడు అనేవాడు ఎప్పుడు నిత్యం వెలుగుతూ ఉంటాడు. ఈ ప్రకృతి అనేది తల్లి వంటిది, పరమాత్ముడు అనేవాడు తండ్రి వంటిదని మనకు భగవద్గీతలో చెప్పారు. మనకి ప్రకృతిలోని ఆహారం తీసుకోకపోతే మన తల్లి బ్రతుకుతుందా? చెప్పండి, బ్రతుకుతుందా? ప్రకృతిలోని ఆహారం మన తల్లి తీసుకుంటే ప్రాణంతో బ్రతుకుతుంది. తర్వాత ఆ తల్లి విషం తీసుకుంటే మనం పుట్టబోయే బిడ్డ ఏమవుతాడు? తగ్గిపోతాడు, ఆయుష్ తగ్గిపోతాడు, అనారోగ్యం పాలవుతాడు. కాబట్టి ఇక్కడ మనం తీసుకునే, మన తల్లి తీసుకునే ఆహారం ప్రకృతి నుంచి వస్తుంది. ఆ ప్రకృతి నుంచి వచ్చే ఆహారం వేటి ద్వారాగా పండుతుంది? అది వేటి ద్వారాగా? 5 ఉంటాయి. ఏంటి 5? డిస్టర్బ్ కాకూడదు. ఆ 5 ఏంటివి? పంచభూతాలు. పంచభూతాల్లో ఏ ఒక్కటి లేకపోతే పంట పండుతుందా? పంట పండకపోతే ఆహారం పండుతుందా? ఆహారం పండకపోతే మన ప్రాణం ఉంటుందా? మరి దీని గురించి ఆలోచన చేద్దామా వద్దా? కాబట్టి మీ నాన్న ఇంజనీర్ అయినా, మీ నాన్న డాక్టర్ అయినా, మీ నాన్న యాక్టర్ అయినా, మీ నాన్న కలెక్టర్ అయినా, మనము ఇక్కడ ప్రకృతిని అందరం కలిసి ఆలోచించాలి. ప్రకృతి గురించి పంచభూతాలను మనం పాడు చేయకూడదు. పంచభూతాలు ఎందుకు పాడవుతున్నాయంటే, ఫర్టిలైజర్ పెస్టిసైడ్స్ వల్ల భూమి సారం దెబ్బతిని రైతుకు అప్పులు ఎక్కువైపోయి రైతు ఆత్మహత్య చేసుకొని మనం ఆసుపత్రి పాలవుతున్నాం. ప్రకృతి వైపరీత్యాలు వస్తున్నాయి. పంట పెట్టినప్పుడు వర్షం రాదు, పంట పెరిగేటప్పుడు వర్షం వస్తుంది. అతివృష్టి, అనావృష్టి. సంథింగ్ మీరు ఏదైనా విషతుల్యమైన ఆహారం తీసుకున్నారనుకో, ఇప్పుడు అందరికీ మీకు కెమికల్ స్ప్రే చేస్తా, మీరు పడిపోతారా కూర్చుంటారా? పడిపోతారు.
అందుకు కెమికల్ ఫుడ్ తీసుకోవడం వల్ల మీరేం చేస్తున్నారంటే మీరు ఇట్లా ఒక బాటలు కూడా ఎత్తలేరు. ఇట్లా మీరు రాబో దినాల్లో ఈ బాటలు కూడా ఎత్తలేరు. ఈ బాటలు ఎత్తడానికి మనలో శక్తి ఉండాలి. ఈ శక్తి మనకు రావాలంటే ఆహారం విషతుల్యం కాకుండా ఉండాలి. అంత రీజన్ ఉంది మనకి వ్యవసాయం. కాబట్టి ఉద్యోగస్తులు వ్యాపారస్తులకి అన్నం కావాలా వద్దా? మరి అందరూ ఉద్యోగస్తులు వ్యాపారస్తులు అయిపోతే వ్యవసాయం చేసే వాళ్ళు ఎవరు? కాబట్టి ఇప్పుడు ఆపద వచ్చింది. వ్యవసాయం చేసే రైతుకి ఆపద వచ్చింది. ఆపదలో ఉన్నాడు. కాబట్టి ఈరోజు మీకందరికీ నేను ఎన్నో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎన్నో స్కూల్ యాజమాన్యాన్ని కలిసి ఇట్లా చేతులెత్తి మొక్కినా. నేను పిల్లలకు తెలియజేద్దాం. పిల్లల తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తున్నారు. వాళ్ళు చేసే వ్యవసాయంలో విషం వేస్తున్నారు. ఆ విషం అనేది ఆపకపోతే మన పరిస్థితి ఏంది? కాబట్టి నిప్పు ఎవరు ముట్టుకున్నా, తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా కాలుతుందా లేదా? మరి రైతు చేసే తప్పు, ఎన్ని లక్షల డబ్బులు మీ దగ్గర ఉన్న విషం తింటే మీ ఆయుష్ తగ్గుతుందా లేదా? మీరు ఆసుపత్రికి పోతారా లేదా? మీ ఆలోచనలు తగ్గుతాయా లేదా? దీన్నే అమ్మ పాలు తర్వాత ప్రతి ఒక్క వ్యక్తి ఇప్పటి నుంచి టైం పెట్టుకోండి. ప్రతి వ్యక్తివి మీరు ఆవు పాలు తీసుకోవడం వల్ల దేశానికి మీరే నేటి బాలలే రేపటి పౌరులు. అదొక ఇంతకుముందు చెప్పారు. ఇప్పుడు నేటి రైతులే రేపటి మహానుభావులు. ఆయన అన్నం పండించలేదనుకో మీ పరిస్థితి ఏంది? మీ నాయన డాక్టరు, మీ నాయన కలెక్టరు, మీ నాయన ఇంజనీరు, మీ నాయన పోలీసు, సంథింగ్. వీళ్ళందరికీ 3 పూట్ల ఎవరు పండిస్తున్నారు? రైతు. మరి అందరికీ మనం ఆలోచన చేయాలా వద్దా? వ్యవసాయం గురించి, ప్రకృతి గురించి ఆలోచన చేయాలా వద్దా? కాబట్టి గాలి కలుషితమైంది, నీరు కలుషితమైంది, గాలి కాలుష్యమైంది, భూమి సారం తగ్గిపోయింది. ఎందువల్ల? మనం రైతు వేసే ఫర్టిలైజర్ పెస్టిసైడ్స్ వల్ల. మరి దీని గురించి అందరం ఆలోచన చేయాలా వద్దా? కాబట్టి ఇక్కడ మనకి ఆవు పాలు కావాలంటే మనం ఎక్కడికి పోవాలా? ఆవునే తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఆవులు లేవు అని అనుకుంటున్నాం. బ్రహ్మాండంగా ఉన్నాయి ఆవులు. ఆవులు కటికలో కోస్తున్నారు సార్, చాలా ఇంపార్టెంట్. మీరు వ్యవసాయం చేయకపోయినా మీ ఇంట్లో ఆవును పెట్టుకుంటే ఏమవుతుందంటే, మీరు ఒక పిడికడి గడ్డి ఇచ్చారనుకో, మీరు ఏం కోరుకుంటే దాన్ని ఇంజనీర్ కావాలా, డాక్టర్ కావాలా, మీరు ఏం కావాలో అది 100% మీరు ఆ స్థాయికి వెళ్తారు. ఇది ఉన్న విషయం సార్. ఇది మీరు ఏమన్నా కావచ్చు, మాకేమి వ్యవసాయమే చేయాలని చెప్పం. ఎందుకంటే చెరువులు కట్టాలి, బిల్డింగులు కట్టాలి, వైద్యం చేయాలి. డాక్టర్ గారు చేయలేదా? 100% వైద్యం చేయాలి. ఎందుకంటే అందరూ ప్రకృతి వ్యవసాయంలో పండించిన ఆహారం తినలేరు. కాబట్టి 100% డాక్టర్ కావాలి, 100% ఇంజనీర్ కావాలి. అవునా కదా? అన్ని విధాలా మీరు ఏం చదువుకుంటున్నారో మీరు అన్ని విధాలా కావాలి. మీరు ఎన్ని విధాలుగా చదువుకున్నా మీరు తీసుకునే ఆహారం ఎలా ఉండాలి? చాలా బాగుండాలి. ఈరోజు మీకు నరేష్ అని పక్కన పల్లె అని వచ్చాడు. 30 ఆవులు ఉన్నాయి ఆయన దగ్గర, సర్పంచ్. ఏం సార్, నెక్స్ట్ అక్కడ ప్రోగ్రామ్ పెడతాం. ఆ ప్రోగ్రామ్కి సార్కి ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాం. మీ అమ్మా నాన్నలందరినీ ఎక్కడ పంపించాలి? ఆ మీటింగ్కి పంపించాలి. మీ అమ్మా నాన్నలు మిమ్మల్ని బలవంతంగా ఎక్కడ పంపించారు? ఇప్పుడు మీ అమ్మా నాన్నలు మిమ్మల్ని బలవంతంగా రోజు ఎక్కడ పంపిస్తున్నారు? బడికి పంపిస్తున్నారు. నిజమే కదా? ఇంకా చిన్నప్పుడు కొట్టారు, బాగా కొట్టారు. చిన్నప్పుడు బడికి పోకపోతే చాక్లెట్ ఇచ్చారు, బుజ్జగిచ్చారు. అవునే కదా? వాళ్ళు విద్య నేర్చుకోమని ఆ రోజు మిమ్మల్ని తల్లిదండ్రులు ఏ విధంగా బుజ్జగించి విద్య నేర్చుకోవడానికి బడికి పంపించారో, ఇప్పుడు మీరు మళ్ళీ ఏం చేయాలి? మీ అమ్మ నాన్ని కర్ర తీసుకొని మీరు ఇప్పుడు మీ పని వచ్చింది. ఇప్పుడు మంచి ఆహారం తినాలి, మంచి ఆహారం పండించాలి, ప్రకృతి గురించి ఆలోచించాలి. అవునా కదా? కాబట్టి ఇక్కడ ఏం రాసాం? మొదటిది బడిలో ఏమొస్తుంది? విద్య. గుడిలో ఏమొస్తుంది? ప్రకృతి ఒడిలో ఉంటే ఏమొస్తుంది? జీవ వైవిధ్యం. ఫస్ట్ మస్ట్ అండ్ షుడ్ విద్య 100% కావాలి. ఆ విద్య నేర్చుకుంటేనే కదా ఇందాక చెప్పిన మంత్రాలన్నీ చదవాలంటే మనం ఏం చేయాలి? బ్రహ్మ విద్య నేర్చుకోవాలంటే 100% విద్య కావాలి, 100% విద్య కావాలి. కాలదా? కాబట్టి బ్రహ్మ విద్య తర్వాత జీవ వైవిధ్య. జీవ వైవిధ్య అంటే మనకి ఇందాక చెప్పాం, ఆవు, ఈగ, ఏమీగ, తేనెటీగ. తెలుసా తేనెటీగ? ఎన్ని కిలోమీటర్లు, 1000 కిలోమీటర్లు పోయి అదొక పువ్వులోని మకరందాన్ని తీసుకొచ్చి ఒక తేనెలాగా తయారు చేస్తుంది. ఎవరు దానికి నేర్పించారు కదా? ఎవరు నేర్పించారు? ఎవరు నేర్పించలేదు. మరి అది తెలుసుకోవాలనా? ఏమీ తెలియకోకుండా ప్రకృతిని వదిలేసి పుట్టినాం మళ్ళీ వెళ్ళిపోవాలనా?
ఆ ప్రకృతిని, నేచర్ను, మన ఫ్యూచర్ ఏమి నేచర్, దాన్ని గమనించాలి మనం. అవునా కదా? అందరూ ఒకసారి చేతులు పైకెత్తండి, కూర్చొని బాగా టాప్ అందుకోవాలా, అన్ని చేతి వేలు పైకి ఉండాలా, లాగండి, బాడీ ఎన్నెనక నిటారు పెట్టుకో, లాగు. టాప్ అందుకోలేదు ఎవరు, అందుకోవాలి, అందుకోవాలి బాగా. పిడికలు ఇట్లానండి, బాగా పిడికలు బిగించండి, పిడికలు బిగించి వదిలేయండి బాగా బాగా. రైట్, ఒకసారి బాగా క్లాప్స్ కొట్టండి గట్టిగా. మనకి ఎందుకు చెప్తున్నాం ఈ విషయం అంటే, మీ అమ్మా నాన్నని ఇక్కడి నుంచి ఏం చేయాలా, మీరు మాకు మంచి ఆహారం కొనకచ్చి ఇస్తారో పండించి ఇస్తారో అని మీరు ప్రెషర్ పెట్టాలి. బర్ర తీసుకొని చెప్పండి. అవునా కదా? మిమ్మల్ని బడికి పంపించట్లేదు బలవంతంగా, ఇప్పుడు మీరు బలవంతం చేయాలా. అప్పుడే నేటి బాలలే రేపటి పౌరులు. మనం తీసుకునే ఆహారం విషమైంది కాబట్టి పంచభూతాలు ఎప్పుడైతే పాడు చేస్తామో, మనం ఎన్ని లక్షలు సంపాదించినా, ఎన్ని కోట్లు సంపాదించినా అనారోగ్యం పాలై ఎక్కడికి పోతాం? ఆసుపత్రి పోతాం. అందుకోసం ఆసుపత్రి పోతే అక్కడ 108 అంటాం. ఏం సార్? 108 ఏమిట్లో పోతాం? 108లో పోతాం. మీకు నేను బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలి, నవ్వద్దండి, డిస్టర్బ్ చేయదండి. మీకు బాగా నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి, చాలా ఇంపార్టెంట్. సరే, ఇక్కడే ఉంటారా నైట్కి? మీకు అన్ని భోజనాలు అరేంజ్ చేశాను, ఇక్కడే ఉంటారు నైట్కి. బాగా నేర్చుకున్నాం. ఇంకేమైనా ఎగ్జామ్ గురించి అడిగాను. 108 మీకు ఇది కావాలా, ఇది కావాలా? 108 కావాలా, 108 కావాలా? ఓకేనా? కావాలా 108? ఎందుకు? ఏముంది దాంట్లో? 1 నుంచి 8 వరకు 1 నుంచి 8 వరకు అది మొట్టమొదటిది ఏంది? ఆహారం. ఆహారం తిన్న తర్వాత మనకి ఏముంటుంది? రెండోది ఆరోగ్యం. అవునా? ఉందా లేదా? మంచి ఆహారం తింటే ఆరోగ్యం ఉందా లేదా? చెప్పండి నాకే. మంచి ఆరోగ్యం ఉన్నప్పుడు మీకు ఆయుష్ పెరుగుతుందా లేదా? పెరుగుతుంది కదా. ఆయుష్ పెరిగినప్పుడు మీరు ఇంకా చాలా అన్ని తెలుసుకుంటారు లేదా? అప్పుడు మీలో ఏం పుడుతుంది? ఒక ఆనందం పుడుతుంది. అవునా కదా? తర్వాత మీకు ఒక ఆనందం పుట్టినప్పుడు ఇది ఎక్కడి నుంచి పుట్టింది అంటే ఆహారం, ఆరోగ్యం, ఆయుష్, ఆనందం పుట్టింది. దీనికి ఒక ఆలోచన చేస్తారు. మళ్ళా అయితేదేమి ఒక ఆలోచన చేస్తారు. ఎక్కడి నుంచి పుట్టిందంటే మంచి ఆహారం తీసుకోవడం వల్ల నాలో గొప్ప ఆలోచన వచ్చిందట. ఈ ఆలోచన మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆహారం వల్లే. కాబట్టి ఆహారం ఎక్కడ పడుతుందంటే మళ్ళీ ఏం చేస్తారు? మీరు ఒక ఆచరణలోకి వెళ్తారు. ఏం సార్? ఆలోచన వచ్చింది సార్, ఆచరణలోకి వెళ్తారు. అబ్బా ఎంత బాగుందిరా వ్యవసాయం, వెళ్తారు లేదు? ఆచరణ అంటే మీ ప్రకృతితో పాటు మీరు బాగా కష్టపడాలి, చెట్లు ఎక్కాలి, నీళ్ళు ఈదులాడాలి, జంతువులతో జంతువులు చూడాలి వద్దా? తేనెటీగలు, కందరీగలు ఉన్నాయి లేదా? ఇలాంటివన్నీ చూడాలనిపిస్తుంది. దాన్ని ఏం చేసాం? ఈగ తర్వాత ఏమొచ్చినాయి? ఉడత, ఊయల, ఎలుక, ఏనుగు, ఒంటె, ఓడ, ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ మన ప్రకృతిలో చూడాలి వద్దు మనం? మనకి అందుకే విహారయాత్ర అంటాం. ఏమి విహార? నీకు ఆరోగ్యమే సరిలేకపోతే ఆ యాత్ర పోతావు. కాబట్టి ఇప్పుడు మనకి ఒక ఆచరణ పుట్టిన తర్వాత మనమేమవుతాం? అక్కడ ఆచరించిన తర్వాత ఇంకోనికి మనం ఆదర్శం అవుతాం. అరే వాడు ఎంత బాగున్నారా వ్యవసాయం చేసి, వానికి అనారోగ్యమే లేదు, అబ్బాయి ఎంత బాగున్నాడు, బానిస కాదు, ఎంత బాసులాగా ఉన్నాడు, ఎవరి కింద పని చేసేది లేదు. అవునా కదా? అప్పుడు ఆదర్శం అవుతాడు. అవుతాడా లేదా? ఆదర్శం అవుతాడా లేదా వ్యక్తి? ఇది 1 to 8. మొదటిదేమి? ఆహారం. రెండోది, మూడోది, నాలుగోది ఆనందం, ఐదోది ఆలోచన, ఆరోది, ఏడోది ఆదర్శం. ఇంకోటి మిగిలింది, అది చెప్తే మీరు గొప్పలు. అద్భుతమైనది అది, ప్రతి నిత్యం వాళ్ళకి అవసరం అది. అది కూడా ఆతోనే మొదలవుతుంది.
అయిపోయింది. ఇంకోటి రాస్తున్నా అప్పుడు చెప్తారు కదా. ఆయుష్ వచ్చింది కదా. ఒక్క నిమిషం ఆగండి. అరసద్దు ఇట్లా అంటేనే అట్లా స్టాప్ కాల. కాలవద్దా మరి ఇక్కడి నుంచి మనకు 1 to 8 నుంచి దీనికి పోదామా? 108 పోతే ఆసుపత్రిలో ఏమవుతాం? ఫస్ట్ అడిగేది ఏంది? ఆసుపత్రిలో ఏమడుగుతాడు డాక్టర్? ఫస్ట్ అమౌంట్ ఏమంటారు సార్? అది ఫస్ట్ అమౌంట్ కట్టించుకున్నప్పుడు ఏమో అడుగుతారు కదా, అమౌంట్ కట్టాలి ఫస్ట్. లేనిది దీని గురించి తెలుసుకున్నా వద్దా? మీకు 1 to 8 అంటే ఇప్పుడు చెప్పండి, మీకే ఆసుపత్రి కావాలా? దీంట్లో నిజం ఉందా లేదా? నేనేమన్నా అబద్ధాలు చెప్తున్నానా? అస్సలు లేదు. 1 to 8 అదే అష్టైశ్వర్యాలు అంటాం. ఏమంటాం? అష్టైశ్వర్యాలు అంటాం. కాబట్టి అమ్మ తర్వాత ఎందుకు పెట్టినారు మనకు ఆవు లెసన్లో? గోవింద అమ్మహ కంకహ. ఫస్ట్ అక్షరం ఏమి? మళ్ళా లాస్ట్కి ఏంది? అమ్మహ కంకహ. ఎందుకు వచ్చినామో ఏంటికి వచ్చినామో గోవింద. వచ్చింది చదివేకి డబ్బు కోసమేనా? కాదు. ప్రకృతిలో ఆట పాటలతో జీవించాలి. ఏమిటో? ఆట పాటలతో జీవించాలి. ఇప్పుడు ఏమైంది? ఆట పోట్లు అయిపోయినాయి. అవునా కదా? బాగా నొప్పులు, బాగా గస్సు వచ్చేసా, బాగా నీరసం వచ్చేసా, బాగా బరువు ఎత్తలేను, పరిగెత్తి గస్సు అయిపోయా. ఇంతకుముందు చిన్నప్పుడు ఆట పాటలతో జీవించాలి. మానవుడు అనేవాడు ఆట పాటలతో జీవించాలి. కాబట్టి ఆటుపోట్లు అనేది ఎందుకు వస్తాయంటే విషతుల్యమైన ఆహారం తీసుకుంటే ఆటుపోట్లు వస్తాయి. కాబట్టి ఇక్కడ మనకి ఆవు ఉండాలో అమ్మ తర్వాత? అమ్మను కూడా ఇప్పుడు ఎక్కడ పెడుతున్నాం అమ్మని సార్? మనం అమ్మని ఎక్కడ పెడుతున్నాం? మన నాన్న ఎక్కడ పెడుతున్నాడు? అమ్మని ఎక్కడ పెడుతున్నాడు? ఎక్కడ పెడుతున్నాడప్పా? ఎక్కడ పెడుతున్నాడు? అనాథాశ్రమంలో పెడుతున్నాడు. ఎందుకు పెడుతున్నాడు తెలుసా? మెంటల్. అమ్మ జీవన విధానాన్ని ఖచ్చితంగా చెప్తుంది మనకి. అమ్మ అనేది ఇంట్లో అమ్మ అనుబంధం అంటాం. అమ్మ మనకి ఏం నేర్పిస్తుంది? మన కుటుంబంలో జీవన విధానం నేర్పిస్తుంది. అదంతా ఇప్పుడు పట్టదు, మెంటల్. ఈ అమ్మను అక్కడ తీసుకుపోయి అనాథాశ్రమం లేకేమంటాం. అమ్మ అనుబంధం అంటే అమ్మ బంధం మనకి. తర్వాత ఆవు అనుబంధం మనకి ఖచ్చితంగా ఉండి తీరాలి. ఆవుతో అనుబంధం ఉండాలి. కనెక్షన్ ఉంది మీకు. ఏదోలా ఆల్ని అనుకుంటాను కదా, ఆఫ్టర్ ఆల్ కాదు. సబ్జెక్ట్ మనకి జీవన విధానం మనిషికి అక్కడి నుంచి మొదలైంది. ఆ నుంచి మళ్ళీ తర్వాత ఇల్లు. అమ్మకు పుట్టిన తర్వాత మనకు ఆవు ఉన్న తర్వాత ఇల్లు ఎలా ఉంటుంది తెలుసా? అద్భుతంగా ఉంటుంది. అవునా కదా? వీటి వరకు మన మానవునికి సంబంధించిన ఈ 3 విషయాలు అర్థమవుతుందా? ఇప్పుడు ఏం సార్ ఇక్కడ చూడండి. అల్లరి చేయకు ప్లీజ్, మాట్లాడకూడదు. నొప్పులు వచ్చినాయా? నాకు తెలిసి ఏదో కూర్చొని నొప్పులు వచ్చింటాయి. అయితే టేబుల్స్ ఉంటాయి కాబట్టి చదువుకునేటప్పుడు ఇట్లా డ్యాన్స్ చేస్తుంటారు. ఇక్కడ ఏం లేవు కదా, అప్పుడే వచ్చేసినాయి మీకు నొప్పులు. కాబట్టి ఈ 3 అమ్మ, ఆవు, ఇల్లు, ఈ 3 మానవుడు చూసుకున్నాడు అనుకో ఏమవుతుంది తెలుసా? అద్భుతంగా ఉంటది. ఆ తర్వాత ఈగ నుంచి ఏమి? దాన్నే ఆ ఈగ అనేది జీవ వైవిధ్యం అంటాం.
మొత్తం అంతా తీసుకుంటే ఈ 3 దాటిన తర్వాత ఈ జీవ వైవిధ్యం అంతా ఎప్పుడైతే అప్పుడు మనకంతా సమృద్ధిగా ఉందో మనం రైతు మందులు కొట్టాల్సిన అవసరం లేదు. ఏ దానికి కావాల్సిన ఆహారం ఒక పక్షి పురుగుని తింటుంది, ఒక కందరీగ పురుగుని తింటుంది, ఒక జంతువు ఇంకొక జంతువును, కప్ప పాముని ఎలుకను, పిల్లులు ఇవన్నీ ఉండాలవుద్దా? కాబట్టి ఇప్పుడు అవన్నీ లేవు కాబట్టి ఎలక మందు మడిలో చల్లేది, అవునా కదా? ఎలకల మందు చల్లుతానం లేదా? ఈ విధంగా జీవ వైవిధ్యం అనేది అద్భుతమైనది. ఇంత లెసన్ మీకు అద్భుతంగా ఉంటుంది. కాబట్టి అమ్మను ఎక్కడ పెట్టాము? అనాథాశ్రమంలో పెట్టేశాం. తర్వాత ఆవును ఎక్కడ అమ్మేశాం? అయిపోయింది. కాబట్టి మన భారతదేశం మెంటాలిటీ ఏమంటే, మన భారతదేశానికి ప్రపంచంలోనే వ్యవసాయం చేసే సైలెన్స్. నేను ఇంత అల్లరు అనుకోలేదు. మీరు భారతదేశంలో మనకు వ్యవసాయం చేస్తేనే ఈ ప్రపంచంలోనే నెంబర్ 1 భారతదేశం. ఎందుకు తెలుసా? ప్రకృతిని నమ్ముకొని బ్రతుకుతాం కాబట్టి. అందరు ఇతర దేశాలు ప్రకృతిని నాశనం చేస్తున్నారు. ఓన్లీ ఒక్క భారతదేశం. అందుకే మనకు భూకంపం ఉందా? లేదు. అన్ని దేశాలకు భూకంపం ఉంది. ఎందుకు? అది ప్రధాన కారణం. మనకి ఇక్కడ భూమిలో వానపాములు, పేడ పురుగులు, చెదలు. ఆ చెదలు అనేది ఏం పెడతాయి తెలుసా? ఏం పెడతాయి? చెదలు, పుట్టలు. ఆ పుట్టల వల్ల భూమిలో ఉన్న వేడి ఎక్కడొస్తుంది? బయటకు వస్తుంది. తర్వాత ఈ వానపాము వల్ల వర్షం నీరు ఎక్కడ పోతుంది? లోపల పోతుంది. అట్లా మన భూమిని ఒక స్పాంజ్ లాగా తయారు చేసేది ఓన్లీ 1. ఇది పైన ఉండే జీవ వైవిధ్యం. మానవుడు కాదు. ఎక్కడో పైన బెల్లం పెడితే చీమకి ఎవరైనా ఫోన్ చేసినారా బెల్లం పెట్టినామని? మరి ఎట్లా పోయింది అది? అటువంటి సిగ్నల్ భగవంతుడు ప్రతి జీవికి, ప్రతి ప్రాణికి అటువంటి సిగ్నల్ ఇచ్చినాడు. కాబట్టి సూక్ష్మజీవులన్నీ నిరంతరం 24 అవర్స్ అవి మనకి లోపల భూమిలో సంచరిస్తున్నాయి, పని చేస్తున్నాయి. మానవుడు పగలు మేల్కొంటాడు, రాత్రి నిద్రపోతాడు, అవునా కదా? అవి జీవులు అనేది నిరంతరం సంచరిస్తున్నాయి. కాబట్టి ఆ జీవ వైవిధ్యమే ఇప్పుడు మేము చేస్తున్న వ్యవసాయం, ప్రకృతి సేద్యం, అవునా? ఈ జీవులన్నీ కలిస్తేనే మన భూసారాన్ని పెంచుతాయి. అదే కెమికల్ వేస్తే మొత్తం అంత భూసారాన్ని సంపుతాయి. కాబట్టి భూసారం పెరగాలంటే ఆవు పేడ పడిన తర్వాత లోపల ఉన్న వానపాము భూమిపైకి వచ్చి మట్టిని తినుకుంటూ పైకి వచ్చి అక్కడ అది విసర్జిస్తుంది. మంచి మట్టిని, స్వచ్ఛమైన విసర్జించినప్పుడు ఇక్కడ మొక్కకేం కావాలో ఆహారాన్ని లోపల ఉన్న కొత్త మట్టిని తీసుకొచ్చి పైకేసి యూరియా, డిఏపి, పొటాష్ ఏమేం కావాలో మట్టిలో ఉండేటువంటి తీసుకొచ్చి మొక్కకు అందించినప్పుడు ఈ వేర్లు బాగా లోపలికి పోతాయి. అదే ఫర్టిలైజర్ వేసినప్పుడు ఈ వేర్లు యాటి వరకు పోతాయంటే అంతవరకే పోతాయి, ఆడాడిపోతాయి. ఎందుకు? భూమి గట్టిపడిపోతుంది కెమికల్ వేయడం వల్ల. కాబట్టి వర్షం నీరు లోపలికి పోదు, వేర్లు లోపలికి పోవు, దిగుబడి తగ్గిపోతుంది. ఆ దిగుబడి తగ్గిన దానికి ఇప్పుడు ఫర్టిలైజర్ వేసి 40 బస్తాలు అని చెప్పేసి ఇప్పుడు 40 బస్తాలు కాదు, 40 బస్తాలు వచ్చి 60 బస్తాలు వచ్చినా కూడా భూమి సారం కోల్పోయింది. కాబట్టి నువ్వు తినేదంతా విషం, పాయిజన్. కాబట్టి భూమి లోపలికి వేర్లు ఎంత లోతుకు పోతే కొమ్మ అంత బాగా పెరుగుతుంది. కొమ్మ ఎంత బాగా పెరిగితే అంత దిగుబడులు పెరుగుతాయి. ఇంత అద్భుతమైన కాన్సెప్ట్ ఉంది. అయితే మీరు స్కూల్ పిల్లలు, మీ తల్లిదండ్రులు చెప్పాలని నేను వచ్చాను, మీరు వ్యవసాయం చేయమని కాదు. ఓకే? చెప్తారా లేదా? బడికి పంపిస్తారా లేదా? మా బడికి, ప్రకృతి ఒడి అనే బడికి పంపిస్తారా లేదా? చెప్పండి. కాబట్టి మీరు మీ తల్లిదండ్రుల్ని 100% మీరు తీసుకునే ఆహారం విషమైంది కాబట్టి మీరు అందరూ కలిసి మనకి పంచభూతాలను కాపాడుకోవాలా వద్దా? కాపాడాలి కదా. కాబట్టి ఆ పంచభూతాలే పంటకి ఆధారం. ఆవు పేడే మనకి భూసారం. ఏం సార్? ఫర్టిలైజర్, పెస్టిసైడ్స్ అస్సలు వేయాల్సిన అవసరం లేదు. రోజుకి ఎంత సంపాదిస్తాం తెలుసా? మేము రోజుకు ఒక వ్యక్తి ఎంత సంపాదిస్తాం? స్టార్టింగ్ బేస్ శాలరీ 1000 రూపాయలు. మొదటి సంవత్సరం ఒక రైతు 1000 రూపాయలు సంపాదిస్తాడు. ఇది ప్రాక్టికల్గా మేము మీకు చూపిస్తాం. ఓకేనా? తర్వాత సంవత్సరం మరి శాలరీ పెరుగుతుందా లేదా? అది తెలియదు మనకి. అది తెలిసింది ఎవరికంటే మానవుడు ఏమేమి విచిత్రాలు చేసి వికృతంగా ప్రవర్తిస్తాడో ఇవన్నీ అయిన తర్వాత భగవంతుడు మళ్ళా మంచి విషయాన్ని తెలుసుకోవడానికే. తప్పు చేయండి ఒప్పు తెలియదు కదా, చెడంది మంచి తెలుసుకోలేరు కదా. కాబట్టి ఈ విపత్తులన్నీ జరగడానికి కారణం మనం వ్యవసాయం అనేది మట్టిలో విషం వేయడం వల్ల అది
ఆవు పేడ భూమి మీద పడితే భూమి పులకరించిపోతుంది. ఆ భూమి పులకరించిన తర్వాత ఆ ఆహారం తల్లి తీసుకుంటే గర్భం ఎలా ఉంటుంది? పుట్టబోయే బిడ్డకి బ్రహ్మాండంగా ఉంటుంది. అవునా కదా? మనకి ఇందాక జ్ఞానేంద్రియాలు అవి చెప్పారు కదా, కంటి చూపు కానీ, వినికిడి కానీ, శరీరము దృఢత్వము కానీ ఇవన్నీ అద్భుతంగా ఉంటాయి. మనం వాసన పీల్చుకుంటే అంటే కూడా కనిపెట్టాలి, ఏదన్నా అది ఎక్కడుంది ఏముంది అనేది అంత వాసన పీల్చి కనిపెట్టాలి. అది కూడా ఏముంది ఇప్పుడు ఏమి వాసన రాదు. అవునా కదా? కాబట్టి ఇట్లాంటి విషయాలన్నీ మనం భారతదేశానికి వ్యవసాయం అనేది ఒక ఆధారం. సూర్యుడు మనకి 3 పంటలు పండించుకోవచ్చు. ఇతర దేశాల్లో చలి వల్ల కొన్ని ప్రాంతాల్లో భూమి లేక పండించుకునే అవకాశం లేదు. కాబట్టి మానవుడు ఏం చేయాలా? ప్రకృతిలో పాటు ఆటపాటలతో జీవించాలా, ఆటుపోటులతో జీవించకూడదు. మానవుడు ఆనందంగా జీవించాలా. ఇంతవరకు చెప్పిన 108 కావాలా 128 కావాలా మీకే కావద్దా? కాబట్టి మీరందరూ నేను ఒక ప్రార్థన చేస్తాను, మీరు ఆ ప్రార్థన అందరూ మీరు వినాలి. ఫార్మింగ్ నాగరాజ్ అని యూట్యూబ్లో కొడితే అన్నీ వస్తాయి, ఫోన్ నెంబర్ ఉంటుంది. ఓకేనా? అర్థమైందా? న్యాచురల్ ఫార్మింగ్ నాగరాజు. ఓకే. తర్వాత మీకు అక్కడ ఎందుకు 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 గుసగుసలాడుతున్నా? చెప్పిన విషయం వెంటనే నిశ్శబ్దంగా ఉండాలి. ఓకే. తర్వాత మీకు నా ఫోన్ నెంబర్ దాంట్లో వస్తుంది, లేదా మీకు సార్కి ఇస్తాం, మీకు సార్ ఇస్తారు. మీరు వాట్సాప్లో ఊరికే హాయ్ అని పెడితే మీకు ఒక లింక్ వస్తుంది. ప్రతిరోజు రాత్రి 7:30కి మీ ఇంటికి వస్తాను నేను. ఏమిట్లో వస్తా? రాలేదా? నేను రావాలా వద్దా మీ ఇంటికి? ఏమిట్లో వస్తాను? ఫోన్లో వస్తా. మీరు పిలిస్తే మీకేం డౌట్ ఉన్నా క్లియర్ చేస్తా. ఈ రోజుకి అయిపోలే మీ కథ. ఓకే. అందరికీ, నాన్నలకి, మీకి, అవ్వలకి, తాతలకి నేను ఫోన్లో వచ్చి మీకు మంచి గైడెన్స్ ఇస్తా. ఇవాళ వద్దా? కాదు కదా? కాబట్టి న్యాచురల్ ఫార్మింగ్ నారాజ్ అని కొడితే యూట్యూబ్లో వచ్చేస్తుంది ఫోన్ నెంబరు. హాయ్ అని పెడితే మళ్ళీ వాట్సాప్లో లింక్ వస్తుంది, గూగుల్ మీట్ లింక్ వస్తుంది. అది మీ ఫాదర్లకి, మీరు తెలిసిన చదువుకున్నారు కదా వాళ్ళకి మీరు చెప్పండి, దో పటో జాయిన్గా ఫస్ట్ అని కూర్చోబెట్టండి. మీరు అతన్ని బాగా వినాలి, కర్ర పట్టుకోండి, చెప్పండి బాగా. ఆ విధంగా మీకు అద్భుతమైన ఒక ప్రార్థన మనం మీకు అందరికీ వినిపిస్తాం. చాలా అన్నీ ఉంటాయి, అన్నీ ఉంటాయి. మీరు అందుకే మీకు అందరికీ ప్రతిరోజు యూట్యూబ్ లో ప్రతిరోజు 7 గంటలకు ఏ ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం చేయలేని పని క్రమము తప్పకుండా ఎన్ని పనులున్నా ఎంత డబ్బులు వచ్చా 7:30 నుంచి 8 గంటల వరకు వారు చెప్పిన యూట్యూబ్ మీకు ఏమి కావాలో A to Z అన్ని మీకు తెలియజేస్తాం. అందుకే మేము సార్ మేము అడిగాం మీ తల్లిదండ్రుల కోసం, ఈ మద్దూరు ప్రజల కోసము ఒకరోజు మన పండుగ చేసుకుందాం. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మంచి ఆహారం పెట్టిస్తాం మీకు, ఒరిజినల్ ఆహారం, విషం లేని ఆహారం. లట్టలు కొట్టుకుని తింటారు అది మీరు కదా. మీ తల్లిదండ్రులందరినీ పిలుచుకొద్దాం, చేద్దాం. మా చేతనైనా మీకు అందరికీ అందించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి అందరూ ఒకసారి లేచి నిలబడండి, శబ్దం చేయకూడదు ప్లీజ్. సైలెన్స్. కళ్ళు కాదు నోరు మూసుకోండి. కళ్ళు మూసుకోవద్దండి, నోరు మూసుకోండి. నోరు మూసుకోండి, కళ్ళు మూసుకోవద్దండి ప్లీజ్. బాబు చాలా సైలెన్స్ గా వినాలి, చాలా ఇంపార్టెంట్. వినండి. ఓ ఇంకా వినండి అంతే, మీరేం మాట్లాడద్దండి. వ్యవసాయమే ప్రాణాధారం, మానవునికి ఆహారమే ప్రాణం, విషం లేని అమృత ఆహారమే ఆరోగ్యం, ఆ ఆరోగ్యమే మహాభాగ్యం. ప్రకృతి సాయమే వ్యవసాయం, భూమికి ఆవు పేడ మూత్రమే సారం, విషం లేని ఆహారమే ఆరోగ్యం, రైతన్నే అందులకు కారణం. ప్రతి జీవికి ప్రకృతి సృష్టించిన రుణం, పంచభూతాలు పంటకి ఆధారం, పంచభూతాలు ప్లస్ ఒక గోమాత కలిసి 6, ఈ 6 యోగ్యమే ఆరోగ్యం. పంచభూతాలు ప్లస్ గోమాత కలయికే యోగం, మరియు యోగ్యం సౌభాగ్యం. కర్త గోమాత, కర్మ అన్నదాత, క్రియ ప్రకృతి సకల సమేత. మనస వాచ కర్మన ఈ సృష్టి స్థితి లయకు గోమాత
భూమాత, ప్రకృతి మాత. ఈ త్రిమాతల కలయికే సర్వజీవ రక్షణ. శ్రవణ, మనన, నిధిధ్యాస ఈ వ్యవసాయ విధానమే. గోమాతతోనే దేహానికి ఆయుష్, ఆరోగ్యం, దేశానికి ఆర్థిక సౌభాగ్యం. రైతన్నకు ఆవేదనం, ఆవేదన రోదన దూరం. గోమాతతోనే రైతుకు ఆదాయం, ప్రజలకు ఆరోగ్యం, ప్రకృతికి అనుకూలం. ప్రతిదీ సురక్షితం, శ్రేయస్కరం. అన్ని పరిష్కారం ఆవుతోనే. రైతన్న, ఆవు నీవు కలిస్తేనే నిజమైన రైతే రాజు. ప్రపంచానికే, పంచభూతాలకే నీవే రాజు, రారాజు. ప్రకృతిని నమ్మిన ప్రతి ఒక్కరూ రాజులే. వారే ప్రజలకు ఆరాధ్యులు. అన్ని అందించే ప్రకృతి, అన్నం పండించే రైతు రోజు, నిత్యం, నిరంతరం నిజమైన ప్రాణదాతలు, ఆరోగ్య ప్రదాతలు. నేతి తిన్నవారికే నీతి, నీతి పాటించిన వారికే రీతి, రీతి తెలిపిన వారికే ఖ్యాతి. ఆవులు ఉన్న, అమృతము తిన్న, మంచి భావాలున్న వారే మహానుభావులు. ప్రకృతి సేద్యం ప్రతిదీ క్షేమం, ప్రకృతి క్షేమమే సంక్షేమం. సత్యమేవ జయితే, అమృత ఆహారం అయితేనే. అన్నం అందించే మన్ను మరియు రైతన్నే అందరినీ కాపాడుతున్నది. రైతే రాజు, రైతే రారాజు. మీ ఆరోగ్య ఆహారం అందించే మహారాజు. ఓం అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓకే, సైలెన్స్ గా. మీకందరికి అక్కడ బయట పుస్తకం ఇస్తారు, డోర్ లో. మీరు వెళ్ళండి ఫస్ట్. అందరికి పుస్తకాలు ఇస్తారు, ఒక్కొక్కరికి ఒక పుస్తకం. జాగ్రత్తగా, ఓకేనా? నాగరాజు గారి చేతుల మీద మీ అందరికి అనుకోండి, స్కూల్కు అతి విలువైన బుక్, సర్వదేవతలున్న గోమాత బుక్ వారికి చెప్తారు పలకాల. గట్టిగా ఈ తర్వాత ఇంకోటి ఏ బి సి డి ఈ. ఓకే, అక్కడ వాగి. మరిన్ని వీడియోస్ కోసం గౌ స్వగ్రామ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేసి అన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.